వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు మనము మెంతి చపాతీ చేస్తున్నామండి. సో మెంతి చపాతీ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ నేను 1 కప్పు మెంతాకు తీసుకున్నానండి. సన్నగా కట్ చేసి వేస్తున్నానండి. 1 కప్పు ఉంటుందండి. నెక్స్ట్ ఒక 5 గ్రీన్ చిల్లీ అండి, పైన్ పేస్ట్లా గ్రైండ్ చేసి యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. నెక్స్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు అండి. నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ కర్డ్. నెక్స్ట్ 250 గ్రామ్ గోధుమ పిండి అండి. నెక్స్ట్ ఈ పిండి అంతా కూడా లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ సో ఒక 10-15 మినిట్స్ పాటు మనం బాగా అంతా కూడా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. చూడండి, పిండి అంతా కూడా ఇలా స్మూత్గా వచ్చేట్టుగా మిక్స్ చేసుకోవాలండి. నాకైతే ఒక 15 మినిట్స్ నేను పిండి అంతా కూడా మిక్స్ చేశాను. జస్ట్ ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకుని తర్వాత చపాతీ చేసుకుందామండి. నెక్స్ట్ చపాతీ చేద్దామండి. ఇలా ట్రాన్స్పరెంట్ పేపర్ ఉంటుంది కదండి, ఆ పేపర్ మీద నేను చపాతీ చేస్తున్నానండి. ఎందుకంటే షేప్ బాగా వస్తుంది కాబట్టి. సో ఇలా కొంచెం కొంచెం ఉండలుగా చేసుకునే పిండి ఇలా షేప్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఆయిల్ అప్లై చేసుకుంటున్నానండి కొంచెం. చూడండి, ఇలా షేప్ వచ్చేట్టుగా నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని లైట్గా ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ చపాతీ మీద కూడా కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. చూడండి, ఇలా టర్న్ చేసుకుంటూ చపాతీ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇటు పక్క అయింది కదా, నెక్స్ట్ ఇంకొక పక్క టర్న్ చేసుకుందామండి. సో ఇలా వచ్చేటట్టు చపాతీ చేసుకోవాలండి. సో వేడి వేడి మెంతి చపాతీ రెడీ అండి. మెంతి చపాతీ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి, సూపర్గా వచ్చింది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.